అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రిపోర్టర్స్ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రీసెంట్గా 12వ తారీఖు రోజు 117/24 అనే క్రైమ్ నెంబర్లో సెంట్రింగ్ బాక్సెస్ పోయినదని కౌడపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా టీం, అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్య, ఉపేందర్ అండ్ శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ఆటో కనబడడం జరిగింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద అత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో దాని తర్వాత క్లూస్ని బట్టి ఆటో ట్రాలీని నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు, తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ అఫెన్సెస్ను సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌటపల్లిలో జరిగినటువంటి ఈ 117/24 కాకుండా ఇంతకుముందు కూడా పులిచారం లిమిట్స్లో 2 కేసులు, తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో 1 కేసు, అల్లాదుర్గ్ పిఎస్ లిమిట్స్లో 1 కేసు కూడా ఈ గత 15 రోజులలోనే చేయడం జరిగింది. అవి కూడా మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయడం వల్ల అవి కూడా మనకు ఇందులో డిటెక్ట్ అయినాయి. సో ఇందులో టోటల్ 5 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇందులో మనకు మెయిన్లీ ఈ దొంగతనం చేసినటువంటి ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్క్రాప్ బిజినెస్ అమ్మేటటువంటి ఓనర్ అయినటువంటి నారాయణుల లింగప్పను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 10 మెంబర్స్ ప్లస్ ఒక రిసీవర్, టోటల్ 11 మెంబర్స్ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. 5 కేసులు డిటెక్ట్ అయ్యాయి. టోటల్ వాల్యూ ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక బైక్, తర్వాత 255 సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ 2,50,000, తర్వాత 99,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.